4, 5, 6, 7 points. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగ్ లో 3 కప్పులు ఆడుతున్నారు. ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. సో ఈ రౌండ్ లో వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 గో. వేసుకో ఫాస్ట్ గా. అయ్యయ్యో వేసావు రా. ఈ లోపల వేసుకొని రెడీగా ఉండు. ఏంటని ఎల్లో లేస్తుంది. 3 పాయింట్లు. కమాన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఆల్రైట్, పార్వతి, హేమ, వనజ గారు ఎన్ని పాయింట్లు సాధించారో ఇప్పుడు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయింట్స్. సూపర్. ఫస్ట్ టీం 7 పాయింట్స్ సాధిస్తే సెకండ్ టీం 9 పాయింట్స్ సాధించారు. చూద్దాం థర్డ్ టీం వాళ్ళు ఏం చేస్తారు. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. నెక్స్ట్ టీం రెడీగా ఉన్నారు. మరి తవ్వకాల్లో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. సూపర్, బోని కొట్టారు. పలమనేరులో రెగ్యులర్ గా ఈ ఆట ఆడతారా ఏంటి? అందరూ దరదాలు ఆడిచ్చేస్తున్నారు. తొందరగా 9 పాయింట్లు దాటాలి మనం. వన్ మినిట్ టైంలో ఎన్ని పాయింట్లు సాధిస్తారు అంటే ఎన్ని బాల్స్ వస్తే అన్ని పాయింట్లు. సూపర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఆల్రైట్, ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. మరి సుధా, సరస్వతి అండ్ సత్యప్రియ ఎన్ని పాయింట్లు సాధించారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. 9 కప్పులు ఆడారు 3 టీములుగా. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 టీములు 9 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్, మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వాణి గారు. వాణి గారు ఎలా ఉన్నారు మా? సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. మీరు మనసులో ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మనిషికే కాదు మనసులు అంటారు కదా, కష్టం అనేది అందరికీ ఉంటుంది అంటారు. కానీ భరించిన వాళ్ళకి, బాధపడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది.
నలుగురు అక్క చెల్లెళ్ళం మేము. పెద్ద అక్క పెళ్ళప్పుడు నేను పుట్టాను. అంటే చాలా గ్యాప్ వచ్చింది వాళ్ళకి, ముగ్గురు పిల్లల తర్వాత నేను పుట్టాక చాలా 15 years అలా అయిపోయాక అక్క కూతురు 9 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి ఉంటూ పడిపోయింది. అందరికీ ఆశ్చర్యం ఏమంటే 1 week ముందు సత్యనారాయణ స్వామి వ్రతం అని అందరినీ పిలిచారు. మేమంతా వెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది ఇచ్చి వాళ్ళందరికీ పెట్టాల్సిన బట్టలు పెట్టి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అన్నీ అన్నీ చేసాము. అన్నీ అయ్యింది. 1 week తర్వాత అమ్మాయి అలా పడిపోగానే ఎవరికి ఏమి దిక్కు తోచలేదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళిపోయాము. అక్కడ వాళ్ళు అప్పట్లో మలేరియా ఎక్కువగా ఉన్నింది, అందువల్ల గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కువగా ఎక్కిచ్చేసారంట. వన్ డే అంతా క్లోజ్ అయిపోయాక ఆ అమ్మాయికి కంటి చూపుకే ఇదైపోయింది, కన్ను క్లోజ్ అయిపోయాయి. ఏమ్మా జాగృతి అంటే అంటుంది, కళ్ళు తెరిచి చూస్తుంది, అయిపోయింది. మా వల్ల కాలేదు ఏమి, ఆమె చేసే ఇది. ఆ పాపని ఎల్లారు ముద్దుగా చూసుకున్నాం, మేము బాగా చూసుకున్నాము. మళ్ళీ సెకండ్ డే అంతా చెక్ చేసి ఆ అమ్మాయికి షుగర్ ఎక్కువ అయిపోయింది, 500 దాకా అయిపోయింది. ఆ అమ్మాయి ఉండడం కంటే పోవడమే బెస్ట్ అన్నారు. మరుసటి రోజుకి చనిపోయింది. మాకేం బాధ అంటే పెద్దక్కకు పిల్లలు లేరు, రెండో అక్క కూతురు అట్లా అయిపోయింది. చాలా బాధపడ్డాము. అది చూసి అమ్మ అక్కడ చూసుకొని వచ్చారు. 2 daysకి మళ్ళీ అమ్మకి చాలా ప్రాబ్లం అయిపోయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చేసి చాలా బాధపడ్డాము. అప్పుడు ఒకే పాప, ఓకే అమ్మాయి, ఆ అమ్మాయికి ఇలా జరిగింది. ఏదో బాధలో ఉందనుకున్నాం. మళ్ళీ 2 daysకి అమ్మకి మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని తెలిసింది. అప్పుడు నాన్నగారు ఎంతసేపు దేవుడు 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 అంత ఇదిగా ఉన్న దాని వల్ల అమ్మకి ఇక్కడ ఇట్లా అయ్యిందే, నాన్న అలా ఉన్నారు, ఇంకా నేను పెళ్లి కావాల్సిందని నేను మళ్ళీ అమ్మకి గ్లూకోజ్ బాటిల్ అవంతా చేసి మళ్ళా తర్వాత ఆక్సిజన్ పెట్టాలన్నారు. అవంతా నేనే చూసుకుంటా ఉన్నాను. 2 years అలాగే గడిచింది. కనీసం ప్రపోజల్స్ వస్తే చూసుకోవడానికి కూడా తెచ్చుకోవడానికి కూడా మనిషి లేదు. నాన్నకి కాల్ ఫ్రాక్చర్, నేనే తేవాలి, అమ్మకి గ్లూకోజ్ పెట్టాలి. చాలా బాధపడ్డాం. మళ్ళీ కొంచెం కోలుకున్నారు, నాన్న కాల్ ఫ్రాక్చర్ బాగా తగ్గిపోయింది. అమ్మకి కొంచెం ఏదో చేయాలి, మా కార్యక్రమాలు జరపాలి, మళ్ళీ చేయాలి. మళ్ళా తర్వాత ఇంకా ఒక 1 year బాగుంది. నా మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ 1 year బాగుంది. ఆక్సిజన్ అలాగే యూజ్ చేస్తాను, క్యూర్ అయింది. నా మ్యారేజ్ అయిన 1 year కంతా అమ్మ చనిపోయారు. బట్ ఆమె టెన్షన్ అలాగే ఉంటది, ఎందుకంటే ఈవెన్ మనవులు అయినా కడుపును పుట్టకపోయినా వాళ్ళ మీద ప్రేమ అలాగే ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది కదా. పిల్లలు లేరు, చిన్నక్క ఉన్న ఇట్లా అయిపోయింది అనేసి మళ్ళీ ఇంకొక అమ్మాయి అయింది. మీకెంతమంది అమ్మ పిల్లలు? ఒకే అమ్మాయి. ఒకే అమ్మాయి. నిజంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా అదృష్టవంతులు కదమ్మా. మీరు హ్యాపీగా ఉండండి. అల్లుడు వస్తాడు, అల్లుడు ముందు మీరు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి సార్.